ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూతసుతునకు ఇందు నిల్వ అర్హతలేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజ జననమెట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకుల శాంతనుడు శివసముద్రుల గంగా గర్భమున జనయించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పితివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశ్యయగు ఉర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాళాంగుడు పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరానులైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని విఠవాదములెందుకు. నాయన సుయోధన, ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కావు. నీవన్నట్టు ముమ్మారు ఇది క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే. అందున రాజ్యమున్నవాడే రాజు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తుకు పాల్గొనుటకు అర్హులు. రాచరికమా అర్హత నిర్ణయించినది.